నియమములు అనే అంశం మీద ఈరోజు నుండి కొన్ని వారాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. కాల నియమములు, ఇంగ్లీష్లో డిస్పెన్సేషన్ అంటారు. ఇంకొక మాట యుగములు, కాల నియమములు లేక యుగములు, ఇంగ్లీష్లో డిస్పెన్సేషన్ అని అంటారు. ఆ క్రొత్త అంశం మీద ఈరోజు నుండి కొన్ని వారాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవుడే మనకు మంచి కాపరిగా ఉండి మనకు బోధించుదురుగాక. కాల నియమములు లేక యుగములు అని ఈ అంశాన్ని బట్టి మనం వాక్యాలు ధ్యానించబోతూ ఉండగా, దేవుని యొక్క వాక్యాలు ముఖ్యముగా బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 66 పుస్తకాలు అర్థం అవ్వాలి అంటే ముఖ్యముగా ఈ కాల నియమముల గురించి దేవుని ప్రజలైన మనం బాగుగా తెలుసుకొని ఉండాలి. లోకంలో చాలా పెద్ద పెద్ద బోధకులు, థియాలజిస్ట్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ కాల నియమముల గురించి చాలామందికి తెలియదు. నేను కూడా సరే థియాలజీ ఎలా ఉంటుంది అని విశ్వాసంగా ఉన్నప్పుడు నేను కూడా థియాలజీ చదివా. ఆ థియాలజీలో అంత ఏమీ అనిపించలేదు. బీడీబీ వరకు నేను కూడా చేశాను. థియాలజీ చూద్దాం, అక్కడ కూడా థియాలజీలో కూడా ఏముంది అని. ఆ తర్వాత ఇసామికా అని మ్యాంగ్లూరు నుంచి ఒక కోర్స్ కూడా చేశాను. అందులో కూడా ఖురాన్ సంబంధించి లేక కొన్ని ఇస్లామిక్ సంబంధించిన కోర్సు. ఇలా చాలామంది లోకరీతిగా థియాలజీస్ అని థియాలజికల్ కాలేజెస్, యూనివర్సిటీలో చాలా ఉన్నాయి. వాటిని గురించి అందులో ఉన్న విషయాలు ఏంటి వాళ్ళు నేర్చుకున్నారు అన్నప్పుడు స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన విషయాలు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ కూడా దేవుని ద్వారా, దేవుని ప్రజలైన మనం వాక్యాలు లోతుగా ధ్యానించినప్పుడు దేవుడు వాటి ద్వారా మనకు బోధిస్తాడు. చిన్న వయసు నుండి నేను నేర్చుకున్న ఆ విషయాలే ఈ రోజున మీకు కూడా పంచడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. సండే స్కూల్ టీచర్గా ఒక 6 సంవత్సరాలు పిల్లలకి కూడా బోధిస్తూ వచ్చాను. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క ఆలోచనలు మీతో కూడా పంచుకోవటానికి దేవుడు సహాయం చేయును గాక. లోకరీతిగా థియాలజికల్ స్టడీస్ ఉన్నాయి, కానీ ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాలు బైబిల్లో ఉంటున్నటువంటి 66 గ్రంథాలు, 66 పుస్తకములు బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 భాగాలుగా ఉన్నాయి. 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబిల్ మొత్తం పరిశుద్ధ గ్రంథం అర్థం చేసుకోవటానికి ముందుగా ఈ కాల నియమముల గురించి దేవుని ప్రజలైన వాళ్ళు లేక ఎవరైనా బైబిల్ తెలుసుకోవాలి, బైబిల్ అర్థం కావాలి అంటే ఈ కాల నియమముల గురించి తెలుసుకొని ఉండాలి. ఈ కాల నియమముల గురించి లేక డిస్పెన్సేషన్ గురించి తెలియనప్పుడు రకరకాలుగా వ్యాఖ్యానించి సంఘానికి బోధించి డైవర్ట్ చేసే వాళ్ళు కూడా ఒకవైపు ఉన్నారు. మరొక వైపు బైబిల్లో పాత నిబంధన కాలంలో కొందరు ఎలా జీవించారో అలాగే మేము కూడా ఉండాలి అన్నట్లుగా ఫాలో అవుతూ ఉన్నారు. కానీ కాల నియమంలో ఆయా కాలాల్లో భక్తులు, దేవుని ప్రజలు ఏ విధంగా నడిపించబడ్డారో ఆ విధంగా అనుసరించటానికే కానీ అన్నీ అనుసరించటానికి వీలు లేదు, అన్నీ ఫాలో అవటానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఆదికాండము నుండి చదువుకుంటూ వచ్చినప్పుడు కొన్ని మాటలు, ఉదాహరణకి లోతు తమ సొంత కుమార్తెల ద్వారా సంతానాన్ని కన్నాడు అన్నప్పుడు వాటిని పాయింట్అవుట్ చేసి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది అజ్ఞాన కాలంలో అలా జరిగిపోయింది కనుక ఇది బైబిల్ అపవిత్రమైన గ్రంథము అని చెడుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే కాల నియమముల గురించి తెలియదు కాబట్టి ఈ రోజున ఎక్కువగా యూట్యూబ్లో ఈ విమర్శలు, బైబిల్ ఒక అపవిత్రమైన గ్రంథమని రకరకాలుగా మాట్లాడుతూ విమర్శించే వాళ్ళు ఉన్నారు.
కానీ బైబిల్లో కాల నియమముల గురించి తెలిసి ఉంటేనే పరిశుద్ధంగా ప్రతి దానిని కూడా అర్థం చేసుకోగలరు. హల్లెలూయా. ఆయా కాలాల్లో దేవుడు ఆయా విధాలుగా దేవుడు తన ప్రజల మధ్యలో ప్రత్యక్షం అవుతూ వచ్చారు. బైబిల్ని రకరకాలుగా విమర్శించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకా మీకు చెప్పాలి అంటే ఈ మధ్య ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. ఆ ఇంట్లో వాళ్ళ భర్త డైవర్స్ ఇచ్చాడు. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమెను వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. కోర్టులో కేసు జరుగుతుంది. తన భార్య అడిగిందట, ఎందుకు నువ్వు నన్ను ఇలా వదిలిపెట్టావు, నా జీవితం ఇలా మారిపోయింది, పిల్లల పరిస్థితి ఏంటి అని అడిగితే అతను అంటాడట, సొలొమోను కూడా 1000 మందిని భార్య పెళ్లి చేసుకున్నాడు కదా, అది తప్పు కాదు అని అంటాడట. ఇద్దరు లెక్చరర్సే, మరలా ఆయన సీనియర్ లెక్చరరు, ఈమె జూనియర్ లెక్చరర్ అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ సహోదరుడు అలా మాట్లాడి తన భార్యను వదిలేశాడు. బైబిల్లో సొలొమోన్ అలా చేశాడు కదా అని ఇతను కూడా అలా చేస్తే దట్ ఈస్ ఫులిష్నెస్. కాల నియమములు ఉన్నాయి. ఆ కాలాల్లో, అజ్ఞాన కాలంలో, అందుకే కాలాల గురించి తెలిసినప్పుడే బైబిల్ అర్థమవుతుంది. లేకపోతే కంపేర్ చేసి వాళ్ళు అలా ఉన్నారు బైబిల్లో, మేము కూడా అలా ఉంటాము అంటే ఇది మనం కృపాకాలంలో ఉన్నాం, ఆ కాలానికి తగినట్టు మనం చేయకూడదు. చేస్తే కుటుంబాల్లో కలతలు వస్తాయి, చట్టాలు కూడా ఊరుకుంటాయా? వాళ్ళు కూడా ఊరుకోరు. చట్టాలు వదిలేసేయండి. ముఖ్యంగా మానవత్వం లేకుండా పశుప్రాయులే జీవించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కనుకనే ఇలా బైబిల్ని కంపేర్ చేస్తూ ఇంకొక వ్యక్తి గురించి నాకు తెలుసు. ఆయన కూడా ఒక సంఘానికి, ఇండిపెండెంట్ చర్చ్లో ఉంటాడు. ఆయన కూడా సంఘానికి ఈ పాత నిబంధన కాలంలో కొన్ని వేరే విధంగా బోధిస్తూ ఉంటాడు. అవి కొన్ని చెప్పడానికి నాకు మనసు రావట్లేదు. ఏదేమైనా కూడా బైబిల్ని పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి కొన్ని చెడుగా ఉన్నవన్నీ కూడా ఈ రోజుల్లో వాటిని బేస్ చేసుకొని చాలామంది వాటిని ఫాలో అవుతూ మేము కూడా అలాగే ఉంటామని మాట్లాడుతున్నారు. తద్వారా ఆత్మీయతను కోల్పోయి జీవితంలో ఎదుగుదల లేకుండా, సంఘాల్లో కూడా ఎదుగుదల లేకుండా చాలామంది నామినల్గా జీవిస్తూ భక్తిని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనమైతే ఈ యొక్క కాల నియమముల గురించి తెలుసుకొని ఆధ్యాత్మిక జీవితంలో మనం వర్ధిల్లుదుముగాక. కాల నియమము అనున్నది దేవుడు తన చనులతో ఒక గుర్తింపబడిన నియమము. కాలాలు ఉన్నాయి. ఆదికాండం 28వ అధ్యాయము 20వ వాక్యములో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మీరు చూడండి. యేసుక్రీస్తు ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఆయన విధేయత కలిగి లోబడి జీవిస్తూ 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని వదిలిపెట్టి తండ్రి యొక్క రాజ్య సువార్త తెలియచేయటానికి బయలుదేరి వచ్చారు. శిష్యులతో అనేక 3 రకములైన పరిచర్యలు చేశారు. ఒకటి, ప్రజల మధ్యలోనికి వెళ్ళి సువార్త చెప్పారు. సువార్త విన్న ప్రజలు సంఘానికి వచ్చి ఉపదేశాన్ని విని ఆత్మీయంగా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచబడుతూ వచ్చారు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు యేసుక్రీస్తు వారు ప్రజల మధ్యలో ఉండి జరిగిస్తూ వచ్చారు. ఆఖరి సమయంలో మానవాళి కొరకై ప్రాణత్యాగము చేసి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి వెళ్ళిపోబోతున్న సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన చివరి మాటలు మీరు చూడండి. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో, మత్తయి సువార్త 28:20, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. యుగ సమాప్తి అనే మాటని మీరు నోట్ చేసుకోండి. యుగ సమాప్తి అని చెప్పినప్పుడు అక్కడ యుగాలు, కాలాలు ఉన్నాయి అని అర్థం. యుగాలు, కాలాలు ఉన్నాయి అని అర్థం. లోకరీతిగా కాలాల గురించి వేరే విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ కాలాలు, యుగాలు ఉన్నాయి అని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆయా కాలానికి, ఆయా కాలమందున్న నియమములను దేవుని ప్రజలైన వాళ్ళు పాటించవలసిన ఒక అవసరత ఎంతైనా ఉన్నది ఆ రోజుల్లో. ఒకవేళ ఎవరైనా ఆయా కాలాన్ని తగినటువంటి నియమాలు పాటించకపోతే వాళ్ళకు తగిన శిక్షలు కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉండేవాడు. కాబట్టి కాల నియమము యుగ సమాప్తి వరకు అన్నప్పుడు యుగాలు ఉన్నాయి, యుగం యొక్క ప్రారంభము ఉంది,
యుగం యొక్క అంతము లేక ముగింపు సమాప్తి కూడా ఉంది అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యములో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట తెలియచేస్తారు. మరియు మీరు, రోమీయులకు రాసిన పత్రిక 13:11 చూడండి. మరియు మీరు కాలము నెరిగి, చాలు, మరియు మీరు కాలము నెరిగి. యేసుక్రీస్తు వారు చెప్పారు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని. అలా యేసు ప్రభు వారు చెప్పినప్పుడు యుగానికి ప్రారంభము ఉంది, ముగింపు కూడా ఉంది అని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు ప్రారంభించామని చెప్తాం, ముగించిన తర్వాత మీరు వచ్చి ప్రతిష్ఠ చేయండి, ముగింపు అనేది కూడా ఉంటుంది. మనిషి యొక్క జననము ఉన్నది, ఆ తర్వాత మరణము కూడా ఉంది, ముగింపు కూడా ఉంది. ప్రతిదానికి ఒక ప్రారంభము, ఆ తర్వాత ఎండింగ్ కూడా ఉంది. అలాగే కాలం యొక్క ప్రారంభము ఉన్నది, ముగింపు కూడా ఉన్నది, ముగింపు కూడా ఉన్నది. పౌలు గారు కూడా మరియు మీరు కాలము నెరిగి, మనం ఏ కాలంలో ఉన్నాం, ఇప్పుడు ఉంటున్న పరిస్థితులు ఏంటి. అందుకే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు 3 కాలాల గురించి ఆయన ముందుగానే తెలియచేస్తూ వచ్చారు. జరిగిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలం, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. 3 కాలాల గురించిన సంగతులన్నీ యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సర కాలంలో ప్రజల మధ్యలో, శిష్యుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన తేటగా తెలియచేస్తూ వచ్చారు. జరిగిన సంగతులు చెప్తూ వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న సంగతుల గురించి చెప్పారు. ఫ్యూచర్లో జరగబోయే సంగతుల గురించి, రాబోయే కాలాల్లో డిస్పెన్సేషన్ జరుగుతున్న విషయాల గురించి కూడా చాలా విషయాలు తెలియచేస్తూ వచ్చారు. వాటిని బట్టి కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమందికి అర్థం కాకపోగా యేసు ప్రభు వారు చెప్పిన మాటలు అవి కొందరు అర్థం చేసుకున్నారు, కొందరు అర్థం కాలేదు. కానీ సమయాలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు పలానా సమయంలో ఈ మాట చెప్పారు కదా, అవి నెరవేర్చబడ్డాయి అని సంతోషించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకి, నన్ను సెలవుకు వేస్తారు, నేను చనిపోయి మరలా 3వ దినమున తిరిగి లేస్తాను అని యేసుప్రభు వారు ఫ్యూచర్లో జరిగే విషయాలు చెప్పారు. అవి శిష్యులకు అర్థం కాలేదు. కానీ యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడైన తర్వాత గ్రహించుకొని భూదిగాంతాల వరకు వారు క్రీస్తు యొక్క సువార్తను గురించి, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాన్ని గురించి సువార్త చెప్పి అనేకులు క్రీస్తులోనికి వచ్చేటట్లుగా వాళ్ళు బోధించి మార్గాన్ని చూపించారు. హల్లెలూయా. మరలా నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని తెలియచేశారు. ఆ మాటను కూడా శిష్యులకి అర్థం కాలేదు. కానీ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడ్డప్పుడు శిష్యులు, ప్రజలు గ్రహించుకున్నారు, ప్రభు చెప్పిన మాట ఇప్పుడు నెరవేర్చబడింది, దేవుని ఆత్మ చేత మనమందరము కూడా నింపబడి ఉన్నాము అని శిష్యులు, ప్రజలు తెలుసుకున్నారు. ఇలా యేసుక్రీస్తు వారు గత కాలంలో జరిగిన విషయాలు తెలియచేశారు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు కూడా తెలియచేశారు, ఫ్యూచర్లో జరిగే విషయాలు కూడా తెలియచేశారు. ఇందును బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాలాలు ఉన్నాయి, కాల నియమములు కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాసింది? అపోస్తలుడైన యోహాను గారు రాశారు. ఆయన పత్మస్ దీవిలో పరవాసిగా ఉన్నప్పుడు ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కూడా ప్రభు తెలియచేసినప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయన దర్శన రీతిగా ప్రభు ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా తెలియచేశారు. కాబట్టి ఫ్యూచర్లో జరిగే కార్యాలు, కాలాలు ఉన్నాయి అని వీటి ద్వారా మనం అర్థం చేసుకోవాలి. గనుక ప్రియమైన వారలారా, కాలాలు ఉన్నాయి, కాల నియమములు, యుగములు, డిస్పెన్సేషన్ అనే మాట మీద మీకు తెలియచేస్తున్నాను. 10 కాల నియమములు ఉన్నాయి. 10 కాల నియమములు ఉన్నాయి. మొదటిగా దూతల కాల నియమము. దూతల రాసుకోవాలి అనుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. దూతల కాల నియమము. రెండవది అజ్ఞాన కాల నియమము. దూతల కాల నియమము, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనస్సాక్షి కాల నియమము, మనస్సాక్షి కాల నియమము, నాలుగవది ధర్మశాస్త్ర కాల నియమము, ఐదవదిగా మధ్యకాల నియమము,
ఆరవది కృపాకాల నియమము. ఏడవదిగా శ్రమల కాల నియమము. ఎనిమిదవది మహాశ్రమల కాల నియమము. తొమ్మిదవదిగా 1000 సంవత్సరముల పరిపాలన. ఆ తర్వాత 10వది నిత్యము. మొత్తం 10 కాల నియమములు ఉన్నాయి. ఈ 10 కాల నియమముల గురించి దేవుని ప్రజలైనా సరే, బైబిల్ మాకు అర్థం కావాలి అని వేరే ఎవరైనా కూడా వాళ్ళు అనుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాల నియమముల గురించి తెలిసి ఉంటేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏ థియాలజీలో కూడా వ్రాయబడి ఉండలేదండి. ఎక్కడ థియాలజీస్లో లేవు. వీటి గురించి సంభాషణ, వీటి గురించి వీటి గురించి ఈ కాల నియమముల గురించి తెలియనప్పుడు మునుపు మీతో చెప్పినట్లుగా వాళ్ళు అప్పుడు అలా ఉన్నారు కదా, మేము కూడా ఇలా ఉంటాము అంటే కుటుంబాల్లో గొడవలు వస్తాయి, చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆయా కాలాల్లో ఉన్నటువంటి భక్తులు దేవుడు చెప్పిన ఆ నియమాలని వాళ్ళు పాటిస్తూ వచ్చారు. పాటించినప్పుడు తీర్పు కూడా వారికి వచ్చేది, వెంటనే శిక్ష కూడా అనుభవిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆయా కాలాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాటి యొక్క కాల నియమములు పరిమితి కూడా ఉంది, ప్రారంభం ఉంది, ఎండింగ్ ఉంది. కానీ ఆ కాలానికి తగినట్టుగా వాళ్ళు నడవాలి, లేకపోతే శిక్ష, తీర్పు జరిగేది ఇలా. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దూతల కాల నియమము. దేవుడు దూతల్ని నరుని సృష్టించుటకు ముందు దేవుడు దూతల్ని సృష్టించాడు. గత దినాల్లో 2-3 వారాలు, 4 వారాలు దూతల సేవ గురించి మీకు తెలియచేశా. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది సబ్జెక్టు మీరు తెలుసుకోవటానికి. దూతల కాల నియమము 1. దేవాది దేవుడు నరుని సృష్టించటానికి ముందుగా ఎవరిని సృష్టించారు? దూతలను సృష్టించారు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వాక్యము నుండి మీరు గమనించి చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వాక్యము నుండి ప్రతి ఒక్కరూ తెరిచి చూడండి. 38వ అధ్యాయం 4వ వాక్యము నుండి ఆ మాటలన్నీ మీరు ఒక్కసారి నిదానంగా మీరు చదువుతూ ఆలోచించి చూడండి. ఇక్కడ యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున్న యోబుకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు. దేవాది దేవుడు సాక్షాత్తు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడుతూ ఉన్న మాటలు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు, చూడండి, నీవు ఎక్కడ ఉంటివి? గమనించండి. నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? యోబుకు కలిగిన పరిస్థితులన్నీ కూడా ప్రభుతో చెప్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా యోబుతో పలుకుతూ ఉన్న మాటలు. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద, చూడండి, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు చాలు. దానికి మూలరాతిని వేసిన వాడెవడు? 7వ వాక్యంలో దేవదూతలందరూ అనే మాట. 7వ వాక్యంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ, ఫుట్నోట్లో 1 అనే మాట. దేవుని కుమారులు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇక్కడ ప్రభు యోబుతో చెప్పినటువంటి మాటల్లో చాలా సైంటిఫిక్గా కూడా ప్రభు చెప్తున్న మాటలు ఉన్నాయి. సైంటిఫిక్గా భూమి గుండ్రముగా ఉంది. ఒక కక్ష మీద అది అలా గుండ్రముగా కోడిగుడ్డ ఆకారంలో గుండ్రముగా తిరుగుతూ ఉంది. మరి ఆ భూమి ఒక కక్షలో నిలవబడి ఉండటం ఇది ఎలా సాధ్యం? మనుషుడు నిలవబెట్టగలడా? మనుషుడు ఎన్నో కనిపెడుతూ ఉన్నాడు. కానీ ప్రభు సృష్టించిన ఆ సృష్టి, మనుషుడు కనిపెడుతున్న సైంటిఫిక్గా ఆలోచించే ఆలోచనలను బట్టి కనిపెడుతున్న వాటి ద్వారా అవి మనిషికి లాభమో లేకపోతే
నష్టమో ఒకసారి కంపేర్ చేసి చూడండి. దేవాది దేవుడు శూన్యములో సృష్టిని కలుగజేశాడు. శూన్యములో సృష్టిని కలుగజేశాడు. భూమి గుండ్రముగా ఉంది, ఒక కక్ష మీద నిలవబడి ఉన్నది. మరి అలాంటప్పుడు పడటానికి అవకాశం ఉందా అని అంటే లేదు. చూడండి, దేవుని యొక్క సృష్టి, ఈ భూమిని దేవుడు సృష్టించినప్పుడు ఒక అద్భుతమైన సృష్టి దేవుడు కలగజేశాడు. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. దేవుడు 5 రోజులు సృష్టించిన సృష్టి అంతే కూడా ఒక్కొక్కటిగా భూమిని, ఆకాశాన్ని, నక్షత్రములను, జలచరములను, భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడు ఒక్కొక్కటిగా బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు తన నోటి మాట ద్వారా ఆయన సృష్టిస్తూ వచ్చారు. హల్లెలూయా. 6వ రోజున మన పోలికలో మానవుని సృష్టించుదుము అని చెప్పి మానవులుగా మనల్ని ఆయన తన పోలికలో సృష్టించాడు. చూడండి, సృష్టి అనేది చాలా అద్భుతమైన కార్యం. దెర్ ఇస్ నో గాడ్, బ్రహ్మ క్రియేటెడ్ ఆల్ దీస్ బర్డ్స్ అని నేను బయాలజీ చదువుతున్నప్పుడు మా లెక్చరర్ చెప్పేవాడు. ఆ బ్రహ్మణ దేవుడు ఈ ఎంట్రుకలు తీసివేస్తే భూమి మీద చెట్లు అయిపోయాయట ఆయన అనేవాడు. సైన్స్ మాస్టరే, కానీ ఆయన యాక్సెప్ట్ చేసేవాడు కాదు. బ్రహ్మ లేదు, ఎవరు క్రియేట్ చేయలేదు, సృష్టి అనేది సైంటిఫిక్గా ఆయన చెప్తూ వచ్చాడు. కానీ భూమి మీద ఉన్న సకల జలచరాములను, భూమి మీద చెట్లని, ఆకాశ నక్షత్రములను, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టిస్తూ వచ్చాడు. అందుకే యోబుతో కూడా ప్రభు పలుకుతూ ఉన్నాడు, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడి ఉన్నదో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడు? ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ కూడా చప్పట్లు కొట్టి జయధ్వనులు చేసి సంతోషించారు. పునాది వేసేటప్పుడు మనం కూడా పాటలు పాడి సంతోషిస్తాం చూడండి. అలాగే దేవదూతలు కూడా ఆనందించి జయధ్వనులు చేసి సంతోషించారు మూలరాతిని వేసినప్పుడు, భూమిని సృష్టించినప్పుడు. సైంటిఫిక్గా దేవాది దేవుడు యోబుతో తెలియజేస్తున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి. కాబట్టి అక్కడ మీరు గమనించినట్లయితే భూమికి పునాదులు వేయబడక మునుపే దేవుడు దేవదూతల్ని ఆయన సృష్టించెను. హల్లెలూయా. మానవుని సృష్టించడానికి ముందుగానే దేవుడు దేవదూతల్ని సృష్టించారు అని ఈ మాటలో మనం అర్థం చేసుకోవాలి. నరుని సృష్టించక ముందు దేవుడు దూతలను సృష్టించెను. గతంలో మీకు తెలియచేశాను మరి దూతల యొక్క వాళ్ళ యొక్క చర్యలు, వాళ్ళ యొక్క పనులు ఎలా ఉంటాయి అని. ఇంకా వేరే రెఫరెన్స్ కొన్ని మీకు చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14-15 వాక్యాలు మీరు గమనించినట్లయితే, దూతలు తమకు నియమించబడిన సంపూర్ణతతో సృష్టింపబడి ఉండిరి. అందువలన సంపూర్ణతను మెట్టుగా పొందవలసిన ఆవశ్యకత వారికి ఉండేది కాదండి. ఓ పరిపూర్ణులుగా సృష్టించబడి ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వాక్యం, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని యథార్థముగా ఉంటివి. ఈ 2 వాక్యాలు మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నియమించితిని. ఈ 2 వాక్యాల్లో దేవుని యొక్క దూతలు తమకు నియమింపబడిన సంపూర్ణతలో వాళ్ళు పరిపూర్ణులుగా సంపూర్ణులుగా సృష్టింపబడి ఉన్నారు. మరలా వాళ్ళని సృష్టి స్టెప్ బై స్టెప్, అంచెలంచెలుగా దూతల్లో ఇంకా సృష్టించే కార్యక్రమాలు చేసే పనులు దేవుడు ఏమాత్రం చేయలేదు. పరిపూర్ణులుగా సంపూర్ణులుగా దేవుని యొక్క దూతలు సృష్టింపబడి ఉన్నారు. ప్రారంభము ఉన్నది, ముగింపు ఉన్నది. ఒకసారి దేవుడు తన దూతలు సృష్టించారు పరిపూర్ణులుగా. ఇక మరలా
వాళ్ళు సంపూర్ణులుగా మెట్టుమెట్టుగా మారటానికి అవకాశం ఏమీ కూడా లేదు. ఏమీ కూడా లేదు. ఓ పరిపూర్ణులుగానే దేవుడు సృష్టించాడు. మీకు అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు సంవత్సరం వాళ్ళు పెద్దవుతూ ఉంటారు. పెద్దవుతూ ఉంటారు. అలాగని దేవదూతలు కూడా పుట్టడము, పెరగడం అనేది లేదు. ఒక్కసారే సంపూర్ణులుగా సృష్టింపబడిరి. అర్థమైంది అనుకుంటాను. హల్లెలూయా. పుట్టడము, పెరగడం అనేది మనిషికి ఉంటుంది. కానీ దేవదూతలు ఒక్కసారే వాళ్ళు సృష్టింపబడ్డారు, పరిపూర్ణులుగానే ఉన్నారు అని ఈ 2 రెఫరెన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రెండవదిగా 103వ కీర్తన 20వ చరణములో మీరు గమనించినట్లయితే 103వ కీర్తన 20వ చరణం, యెహోవా దూతలారా ఆయనకు ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. చూడండి, దూతలు బలశూరులుగా సృష్టింపబడిరి. దూతలు ఒకటి సంపూర్ణులుగా సృష్టింపబడ్డారు. మరలా సృష్టించే పనులు దేవుడు వాళ్ళ జీవితాలలో ఇక చేయలేదు. రెండవది, దూతలు బలశూరులుగా సృష్టింపబడి ఎంత బలశూరులు అంటే రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 35వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి, చూడండి, 185,000 మందిని హతము చేశాను. అంతటి బలాఢ్యులు దేవుని యొక్క దూతలు. హల్లెలూయా. సాధారణముగా ఒక మనిషితో పోరాడాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడతారు. యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఒక దూత ఒక దెబ్బతో 185,000 మంది అష్షూరీయులను, శత్రువులను దేవుడు తన ప్రజల పక్షమై ఉండి శత్రువులను హతమార్చెను. ఇవి కొన్నిసార్లు ఇంకా మీకు లోతుగా చెప్పాలి అంటే, ఇప్పుడు దూతలు హతమార్చాడు, దేవుడు సంహరించాడు అని బైబిల్లో ఉన్నాయి. లోకరీతిగా పాయింట్అవుట్ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుడైతే చంపుతాడా, దేవదూతలైతే చంపుతారా? అందుకే కాల నియమముల గురించి అర్థం కానప్పుడు ఏమైనా మాట్లాడతారు. కాల నియమముల గురించి తెలియనప్పుడు ఆ కాలంలో దేవుడు ఆ విధంగా ప్రత్యక్షమై తన ప్రజల పక్షమై యుద్ధం చేసి శత్రువులను హతమారుస్తూ వచ్చాడు. ప్రజెంట్గా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళ పొరపాటున రాజీ పడేది కాదు. క్షమించే మనసు, క్షమించాలి అని యేసు ప్రభులాగా క్షమించేవాళ్ళు కాదు. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు యుద్ధం చేస్తూ ఉన్నారు. మా వాళ్ళని మీరు 250 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, వాళ్ళని విడిపించండి, లేకపోతే మేము వదిలిపెట్టమని తరచుగా యుద్ధం జరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లుగా వాళ్ళు, మీరు మా వాళ్ళని చంపారు కాబట్టి మేము మిమ్మల్ని వదిలిపెట్టము, ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు కాబట్టి. అందుకే బైబిల్ కాల నియమముల గురించి తెలిసి ఉంటేనే అర్థమవుతుంది. ఆనాడు దేవుని యొక్క దూతలు 185,000 మంది అష్షూరీయులను హతము చేశాడు. ఆ కాలం నియమాలను బట్టి అలా దేవుడు తన దూతను పంపించి శత్రువులను హతమారుస్తూ వచ్చారు. కాబట్టి దూతలు బలశూరులుగా సృష్టింపబడి, బలశూరులు ఎంత బలశూరులు అంటే ఒకసారి ఆలోచించండి. 185,000 మందిని ఒక్క దెబ్బతో దూత హతం చేశాడు. మూడవదిగా యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, దూతలు పూర్ణ జ్ఞానము గలవారు. 12వ వాక్యంలో, నరపుత్రుడా, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వాక్యం, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడములను మాదిరివి. చాలు. ఆ 12వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు అక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు దూతల గురించి మాట్లాడిన మాటలండి అవన్నీ కూడా. దర్శనము ద్వారా తెలియచేసినటువంటి మాటలు, దర్శనము ద్వారా
మూడు విధాలుగా దేవుడు మాట్లాడుతాడు. గతంలో చెప్పాను. ఒకటి, కళల ద్వారా మాట్లాడుతాడు. రెండవది, దర్శనాలు అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ముఖాముఖిగా చూపించే ఆ దర్శనాన్ని దేవుడు ముఖాముఖిగా చూపించే ఆ దృశ్యాలను దర్శనం అని అంటారు. మూడవది, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుదురుగాక. ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త తను దర్శన రూపకముగా ఇవన్నీ ప్రభు ద్వారా పొందుకుంటూ వచ్చాడు. కనుకనే అక్కడ 12వ వాక్యము నుండి 15వ వాక్యం వరకు రాయబడిన మాటలన్నీ కూడా దేవదూతల గురించి రాయబడిన మాట. అందులో మూడవది, దూతలు పూర్ణ జ్ఞానము గలవారు. పూర్ణ జ్ఞానము గలవారు, పూర్ణ జ్ఞానము గలవారు, అన్ని రకములైన జ్ఞానం కలిగిన వారు. జ్ఞానాలు రకరకాలుగా ఉన్నాయి. పరలోక సంబంధమైన జ్ఞానం ఉన్నది, లోక సంబంధమైన జ్ఞానము ఉంది, దయ్యముల జ్ఞానము ఉన్నది అని 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న ఆధారాన్ని బట్టి లోక జ్ఞానము ఉంది, ఆ తర్వాత దేవుడు అనుగ్రహించే జ్ఞానము ఉంది, దయ్యముల జ్ఞానము కూడా ఉన్నది. లోక సంబంధమైన జ్ఞానం కావాలి అంటే మీరు టీవీ ఆన్ చేసి, రిమోట్ ఆన్ చేసి పెట్టుకుంటే లోక జ్ఞానం అంతా వచ్చేసేది. లోక జ్ఞానం కావాలి అంటే, మరి దేవుని జ్ఞానం కావాలి, బైబిల్ జ్ఞానం కావాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు వింటూ 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 ఉండే కొలది దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించుదురుగాక. మూడవది, దయ్యముల జ్ఞానము ఉన్నది. రాంగ్ వేలో నడిచే అనుభవాన్ని దయ్యముల జ్ఞానము అని అంటారు. చెడు మార్గాలు నడిచే అనుభవాలని దయ్యపు జ్ఞానము అని అంటారు. కాబట్టి అన్ని విధాలుగా దూతలు పూర్ణ జ్ఞానము గలవారై ఆనాడు సృష్టింపబడిరి. పూర్ణ జ్ఞానము గలవారై, మరల వారికి కొత్తగా జ్ఞానాన్ని నేర్చుకోవడమో పొందుకోవడమో అనేది ఏమీ లేదు. పూర్ణ జ్ఞానము గలవారుగా దూతలు సృష్టింపబడిరి. నాలుగవదిగా, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12-13 వాక్యంలోనే మీరు గమనించండి. ఒక్కొక్కటిగా మీకు చెప్తూ ఉన్నాను. అదే వాక్యములో దూతలు సంపూర్ణ సౌందర్యము గలవారుగా ఉండిరి, అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి ఉండిరి. నాలుగవదిగా, దూతలు వాళ్ళు ఎలా ఉంటారు అనటానికి మీకు చెప్తూ ఉన్నాను. మానవుణ్ణి దేవుడు సృష్టించటానికి ముందుగా, నరుని సృష్టించటానికి ముందుగా దేవుడు ఏం చేశాడంటే దూతల్ని సృష్టించారు. వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీకు చెప్తూ ఉన్నాను. నాలుగవది, దూతలు సంపూర్ణ సౌందర్యము గలవారై ఉండిరి, అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి ఉండిరి. చూడండి, సౌందర్యము ఉన్నది, అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి ఉండిరి. ఎంతటి సౌందర్యము కలిగి ఉన్నారు అంటే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యములు మీరు గమనించినట్లయితే, ఆ దూతల యొక్క సౌందర్యం ముఖ ప్రకాశత వలన, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యం. అటు తర్వాత, మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. చూడండి, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. కాబట్టి అంత మహిమ సౌందర్యము కలిగిన దూతలు దేవుని యొక్క దూతలు. హల్లెలూయా. సంపూర్ణ సౌందర్యము గలవారుగా ఉన్నారు. భౌతికంగా సౌందర్యం కావాలి అంటే, ఇప్పుడు నల్లగున్న వాళ్ళు, ఆ మధ్య పెళ్లి కూతురు తెల్లగా ఉందట, పెళ్ళికొడుకు సంతోషపడ్డాడు, అమ్మో ఎంత తెలుపో అని. పెళ్ళయి ఒక 2 రోజుల తర్వాత ముఖం కడిగితే నల్లగా బొగ్గులాగా ఉందంట. నల్లవాళ్ళని తెలుపుగా మార్చవచ్చు, తెల్లగా ఉండే వాళ్ళని నలుపుగా మార్చవచ్చు. బ్యూటీ అనేది బాహ్యంగా ఉన్నది, అంతరంగ బ్యూటీ కూడా ఉంది. కాబట్టి ఇలా సంపూర్ణ సౌందర్యం గలవారుగా దూతలు సృష్టింపబడ్డారు. అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి ఉండిరి. ఎంతటి సౌందర్యము అంటే, అతని యొక్క మహిమ చేత భూమి ప్రకాశించను. అంతటి గ్లోరీ, ఆ ముఖంలో ప్రకాశత దేవుని యొక్క దూతలు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారలారా, సంపూర్ణ సౌందర్యము గలవారుగా వాళ్ళు సృష్టింపబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఐదవది, దూతలకు ఒక స్వతంత్రమైన చిత్తము కూడా ఉన్నది, స్వచిత్తము కూడా ఇవ్వబడి ఉన్నది. 14వ అధ్యాయము 13-14 వాక్యాల్లోనే మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యము నుండి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను,
దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. మేఘ మండలము మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని. చూడండి, నీవు మనసులో అనుకుంటేవి కదా, విల్ ఆఫ్ ఓన్ విల్. ఓన్ విల్ అంటే ఆ దూతలకు స్వచిత్తం. దూతలకు ఒక స్వతంత్రమైన చిత్తము కూడా ఉండెను. స్వతంత్రమైన చిత్తం. స్వతంత్రమైన చిత్తము అంటే అక్కడ ఏమైనా చేయవచ్చు. ఏమైనా చేయవచ్చు. మనిషి సొంత ఉదాహరణకి ఆదాము దేవుని యొక్క మాట వినకపోవడము కారణం ఏంటంటే స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని ఉదాహరణకి ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన స్మోకింగ్ చేస్తాడు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సైంటిఫిక్గా ఆ మాట ఉంది. పొగ త్రాగడం హానికరము అని. సరే, అది హానికరము అని తెలిసి కూడా అతను స్మోక్ చేస్తూ ఉంటే ఏమవుద్ది? హెల్త్ పాడవుద్ది, క్యాన్సర్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞాతికరమే పాపము అని వాక్యం చెప్తుంది, ఆజ్ఞను లేకపోతే దేవుని యొక్క కట్టడాన్ని ఎవరైతే విసర్జిస్తారో దానిని స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని చేసే కార్యాలు. గమనించండి, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి దాన్ని త్రోసిపుచ్చవచ్చు లేక అనుసరించవచ్చు. స్మోక్ చేయాలి. ఆ సహోదరుడు అంటాడా, నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా స్మోకింగ్ వదలలేకపోతున్నాను, ప్రార్థన చేయండి అంటాడు. ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందా? అతనిలో ఉన్న తీర్మానాన్ని బట్టి మేలు జరిగిద్ది అంతే. ఇక నేను స్మోక్ చెయ్యను అని తను చీకొట్టాలి. ఓ తీర్మానాన్ని బట్టే ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఉంటున్న చెడుని వదులుకోగలరు. హల్లెలూయా. తీర్మానం లేకపోతే ఎంత ప్రార్థన చేసినా దాని ద్వారా ఫలితం ఉండదండి. ఓ తీర్మానం ముఖ్యం. కాబట్టి దేవుని యొక్క దూతలు కూడా ఆనాడు వాళ్ళకి స్వతంత్రమైన చిత్తము కూడా అనుగ్రహింపబడి ఉన్నది. వాళ్ళు ఏమైనా చేయవచ్చు. వాళ్ళకి సర్వాధికారం ఇవ్వబడింది. అయినా కూడా దాన్ని త్రోసిపుచ్చే అక్కడ మీరు నెక్స్ట్ ఆ మాటలు మీకు వివరిస్తాను. నేను ఆకాశమునికి ఎక్కెదను. ఇవన్నీ కూడా దేవుని యొక్క దూతలు మనసులో అనుకొని ఓన్ విల్, స్వచిత్తం ఉన్నది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. మనిషికి స్వచిత్తం ఉంది, కానీ వాక్యం చెప్తుంది మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. మనిష్టానుసారంగా మనం జీవించటానికి లోకంలో పిలువబడలేదు. దేవుని యొక్క చిత్తం చేయటానికే మనం ఈ లోకంలో పిలువబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడు కూడా మనం ఏ కార్యాలు కూడా చేయకూడదు. అది సబ్జెక్టు అలా ఉంటుంది. కానీ దేవుని యొక్క దూతలు వాళ్ళు స్వతంత్రమైన చిత్తం అనుగ్రహింపబడి ఉన్నది. ఆరవదిగా దూతలు రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి సేవకులైన ఆత్మలుగా ఉండుటకు సృష్టింపబడిరి. ఆరవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. మీరు గమనించండి, మరలా మీకు రిపీట్ చేస్తాను. నరుని సృష్టించడానికి ముందు దేవుడు ఎవరిని సృష్టించాడు? దూతల్ని సృష్టించాడు. వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, స్వభావాలు, దూతలు ఎలా ఉంటారు అనడానికి మీకు చెప్పారు. ఒకటి, దూతలు తమకు నియమించబడిన సంపూర్ణతలు సృష్టింపబడ్డారు. మరలా వాళ్ళని సృష్టించే పని దేవుడు వాళ్ళ జీవితంలో అనుమతించలేదు. రెండవది, దూతలు బలశూరులుగా సృష్టింపబడిరి. మూడవది, పూర్ణ జ్ఞానము గలవారుగా సృష్టింపబడిరి. నాలుగవది, దూతలు సంపూర్ణ సౌందర్యము గలవారుగా ఉండిరి, అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి ఉండిరి. ఐదవది, దూతలకు ఒక స్వతంత్రమైన చిత్తము కూడా ఉండెను. ఏమైనా చేయవచ్చు, అలాంటి ఒక స్వచిత్తం. ఆరవది, దూతలు రక్షణైన స్వాస్థ్యం పొందబో వారికి సేవకులైన ఆత్మలుగా ఉండుటకు సృష్టింపబడిరి. ఈ మాటల్లోని అర్థం ఏంటంటే, రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి అంటే
దేవుడు ముందుగా దూతలను సృష్టించాడు. నెక్స్ట్ మానవుని సృష్టించబోతూ ఉన్నాడు. మానవునికి దేవుడు రక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు. పాప క్షమాపణ దయచేయబోతున్నాడు. నిత్యరాజ్యానికి వారసుడుగా మారాలి. దేవునితో కూడా ఉండే ఆ అనుబంధాన్ని మనుషుడు పొందాలి. చూడండి, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే దేవుడు ఓ ప్రీ ప్లాన్ కలిగి ఉన్నాడు. ముందుగా మీరు ఒక ఇల్లు కట్టాలన్నా ఓ ప్రీ ప్లాన్ ఉంటుంది. పిల్లలు ఉంటారు, వాళ్ళ గురించి ప్రీ ప్లాన్ చేసుకుంటారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒకసారి అక్కడ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకి పెళ్ళయింది, భార్య ప్రెగ్నెంటు. ముందుగానే స్కూల్లో నేను జాబ్ చేస్తున్న సమయంలో ముందుగానే ఆ మేనేజర్ గారు ఏం చేశారంటే, నాతో తీసుకెళ్ళి అక్కడ స్కూల్లో చూపించాడు. ఇక్కడ నా నాకు కూతురు పుడితే పలాని పేరు, ప్రెగ్నెంట్ భార్య, ముందుగానే కూతురు పుట్టిందా పలాని పేరు పెడతాను, కుమారుడు పుట్టాడా పలాని పేరు పెడతాను. కాబట్టి ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటే కష్టం. అప్పట్లోనే 22 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఆ స్కూల్లో 40,000 కట్టి అడ్మిషన్ చేశాడు. ఇంకా పిల్లలే పుట్టలేదు. ప్రీ ప్లాన్. మగపిల్లవాడు పుడితే నేను పలాని పేరు పెట్టి అక్కడ జాయిన్ ఆడపిల్ల పుడితే పలాని పేరు పెట్టి జాయిన్ చేస్తాను, మీరు రాసుకోండి అని చెప్పి ప్రీ ప్లాన్తో ముందుగా అక్కడ ఆయన ఏం చేశారంటే స్కూల్లో ఆ అడ్మిషన్కి పేరు ఇచ్చేశాడు. అంటే ముందు ఆలోచనలు, ప్రీ ప్లాన్ అనేది కలిగి ఉంటారు. అలాగే దేవాది దేవుడు మనల్ని సృష్టించి మన పట్ల దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయాలని మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ముందుగానే ఒక ప్రీ ప్లాన్ కలిగిన వాడై ఇలా చేయాలి అని దేవుడు ముందుగా ఆలోచన ప్రీ ప్లాన్ కలిగిన వాడై ముందుగా దూతలు సృష్టించాడు. నెక్స్ట్ మానవుని సృజించి వారికి రక్షణ నాతో కూడా ఉండేటట్లుగా, నేను వారితో వారు నాతో కూడా ఉండేటట్లుగా మానవుని సృజించాలి. అందుకే దేవుడు ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు ప్రతి సాయంకాల వేళలో దేవుడు ఆదాముని అవ్వని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు మనతో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉందరో అక్కడ వారి మధ్యన ఉందును అన్నారు. ప్రతి సాయంత్రం దేవుడు ఆదాము అవ్వతో సంభాషించడానికి చల్లపూట ఆయన దర్శిస్తూ ఉండేవాడు. అందుకే ఆత్మీయంగా ప్రతి సాయంత్రం మన ప్రార్థనకు చేరి వచ్చినప్పుడల్లా ప్రభు మన మధ్యలో కూడా ఉందురుగాక. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి. దేవుడు తన మనుషుల మధ్యలో ఉండటానికి ఎంతో ఇష్టపడేవాడు. అందరి నిమిత్తం ముందుగానే ప్రీ ప్లాన్ కలిగి దూతలను సృష్టిస్తాను, తర్వాత మానవుని సృష్టిస్తాను, వాళ్ళతో నేను ముఖాముఖిగా మాట్లాడి నేను వాళ్ళని నడిపిస్తాను అని నెక్స్ట్ మీకు చెప్తాను. అజ్ఞాన కాలంలో వస్తాయి అవన్నీ కూడా. ముందుగా రక్షణైన స్వాస్థ్యం పొందుబో వారికి సేవకులైన ఆత్మలుగా ఉండుటకు సృష్టింపబడిరి. అంటే దూతలు సృష్టించారు, తర్వాత మనిషిని సృష్టించి మనిషికి సేవకులైన ఆత్మలుగా ఉండటానికి దేవదూతలు సృష్టింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు. అందుకే గతంలో దేవదూతల యొక్క సేవ గురించి మీకు చెప్తున్నప్పుడు చెప్పాను. వాళ్ళ పనులు, దేవదూతలు ఉన్నారు, కెరూబులు, సెరాఫులు, ఇంకా గబ్రియేలు దూత, వాళ్ళ దూతలు ఉన్నారు. వాళ్ళు పనులు కూడా నియమింపబడ్డాయి. గబ్రియేలు దూత శుభ సమాచారం చెప్పే పని, మికాయేలు దూత దేవుని ప్రజలకు విరోధంగా శత్రువులు వచ్చినప్పుడు యుద్ధం చేసే పని. దూతలు మనుషులకి నరులకి ముందుగానే సేవకులైన ఆత్మలుగా ఉండటానికి దూతల్ని దేవుడు సృష్టించిరి. కాబట్టి దేవదూతలు కూడా ఈ సంగతిలో వాళ్ళు తొంగి చూడగోరుచూ ఉన్నారు. అంటే మాకు లేని ధన్యత నెక్స్ట్ మనుషులను సృష్టించి దేవుడు మనిషికి అంత గొప్పతనాన్ని ఇవ్వబోతున్నాడా, అంత మహిమని ఇవ్వబోతున్నాడా అని దేవదూతలు కూడా ఈ సంగతులని తొంగి చూడగోరుచూ ఉన్నారు. కనుక ప్రియమైన వారలారా, దూతలు రక్షణైన స్వాస్థ్యం పొందుబోవారికి సేవకులైన ఆత్మలుగా ఉండుటకు సృష్టింపబడిరి. లోతుగా చెప్పాలి అంటే 2 రకములైన రక్షణలు ఉన్నాయి. ఒకటి పాపక్షమాపణ అనే రక్షణ ఉంది. రెండవది రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
పరిపూర్ణులుగా మార్చబడ్డ వాళ్ళు ప్రభు రాకడలో ఎత్తబడతారు. దానిని కడవరి రక్షణ అంటారు. ఆ రెండు రక్షణ ప్రభుని నమ్ముకొని మందిరానికి వస్తూ భక్తిలో కొనసాగుతూ ఉంటాం. ప్రభు వస్తాడు, ఆయన పిల్లలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. దాన్ని కడవరి రక్షణ అంటారు. రక్షణ అనే స్వాస్థ్యాన్ని రక్షణ అను స్వాస్థ్యం పొందబోవారికి సేవకులైన ఆత్మలు ఉండుటకు మన కొరకు దేవుడు ముందుగా దూతల్ని సృష్టించిరి. మరి ఆ దూతలను సృష్టించినప్పుడు దేవదూతల పరిపాలనలో 4 విభాగాలు కూడా ఉన్నాయి. 4 విభాగాలు కూడా ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యములోనే 6వ విషయంలోనే మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాను. ఏలైనగా చూడండి, అక్కడ సింహాసనములు, రెండవది ప్రభుత్వములు, మూడవది ప్రధానులు, అధికారములు, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇందు మూలమున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన వారలారా, దేవుడు రక్షణైన స్వాస్థ్యం పొందుబావు వారికి సేవకులైన ఆత్మలుగా దూతలు సృష్టించారు. మరి దేవదూతలు సృష్టించినప్పుడు వాళ్ళల్లో కొన్ని విభాగాలు కూడా ఉన్నాయి. ఒకటి సింహాసనములు, రెండవది ప్రభుత్వములు, మూడవది ప్రధానులు, నాలుగవది అధికారములు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ప్రజెంట్ మీరు గమనించినట్లయితే ఒక స్కూల్లో, ఒక కాలేజీలో ఆ స్కూల్ యొక్క యాజమాన్యం ఉంటాడు, అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, నెక్స్ట్ ప్రిన్సిపల్, ఆ తర్వాత టీచర్స్. చూడండి, టీచర్స్ వెళ్ళి అడ్మిన్ దగ్గర కూర్చుంటే తంతాడు ఆయన. అంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండాలి. మరి అడ్మినిస్ట్రేటర్ అన్నప్పుడు ఆయన ఎంత పిహెచ్డి చదివి ఉంటాడు. పిహెచ్డి చదువుకొని ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఆయనకి పిహెచ్డి జాబ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆ తర్వాత ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ కూడా ఆయన కూడా క్వాలిఫైడ్. టీచర్స్ అన్నప్పుడు బీఈడి టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటారు అనుకోండి. ఇలా కాలేజ్లో సింహాసనాలు మీరు కంపేర్ చేసి మీకు అర్థమయ్యే చెప్తున్నాను. సింహాసనాలు ఉన్నాయి, నెక్స్ట్ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. పొలిటికల్లో కూడా సీఎం ఉంటాడు, పిఎం ఉంటాడు, తర్వాత రాష్ట్రానికి సీఎం ఉన్నాడు, మరలా మండలాల్లో మినిస్టర్స్, మరలా వీధికి ఒక కౌన్సిలర్. చూడండి, అర్థమవ్వాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా బైబిల్లో నుండి తీసుకొని పరిపాలించి చేస్తున్న కార్యాలు ఇవన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో నుండియే ఇవన్నీ వచ్చినాయి. సింహాసనాలు ఉన్నాయి, రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు, సింహాసనాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, అధికారములు కూడా ఉన్నాయి. కాబట్టి దేవదూతలు ఆ విధంగా సృష్టింపబడుతూ వచ్చారు. సింహాసనం, ప్రభుత్వాలు, అధికారములు. ఇంకొక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. క్రీస్తును మృతులలో నుండి లేపి, అక్కడ కూడా మీరు చూడండి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అక్కడ కూడా మీరు గమనించండి, అక్కడ అధికారాలు ఉన్నాయి, ఆధిపత్యము, ప్రభుత్వాలు, ఇవి అక్కడ కూడా ప్రస్తావించబడ్డాయి. ఈ మాటలో ఉన్న ఒక విషయం ఏంటంటే, దేవదూతల కంటే క్రీస్తు గొప్పవాడు అనే ఆ రుజువు ఈ మాటలే అయి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక.
ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా సమస్త ఆధిపత్యము, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందు, ఇక్కడ కూడా చూడండి యుగాలు కాలాలు అని వ్రాస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు గొప్పవాడు, ఆయన హెచ్చింపబడ్డాడు, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండా పెట్టుకొని ఉన్నాడు. క్రీస్తు గొప్పవాడు అని, దేవదూతల కంటే గొప్పవాడు అని మనం ఈ మాట ద్వారా గ్రహించుకో. సర్వాధికారము, సింహాసనాలు అన్నీ కూడా క్రీస్తు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, 6 విషయాలు మీకు చెప్పాను. 6 విషయాలు చెప్పాను. నరుని సృష్టించుటకు ముందు దేవుడు దూతల్ని సృష్టించారు. ఇవన్నీ వాళ్ళ క్యారెక్టర్స్, స్వభావాలు కలిగి నడిపించబడుతూ ఉన్నారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, దూతలకు ఒక శోధన కాలం ఉండెను. అందులో నమ్మకముగా ఉండి జయము పొందిన వారు పరిశుద్ధ దూతలుగా నేటికి కూడా ఉన్నారు. దూతలు ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు కనబడరు. మన శరీర నేత్రాలకు ఆత్మీయ నేత్రాలు 2 రకముల నేత్రాలు ఉన్నాయి. అంతరంగ ఆత్మీయ నేత్రాలు, భౌతికమైనటువంటి నేత్రాలు. ఈ శరీర సంబంధమైన నేత్రాలు, లేక భౌతికమైన నేత్రాల ద్వారా మనం దేవుణ్ణి చూడలేము, దేవుని యొక్క దూతల్ని చూడలేము. ఎందుకంటే మనం నరరూపము ధరించుకొని ఉన్నాం. దేవుడు మానవుని సృష్టించినప్పుడు, నెక్స్ట్ మీకు వచ్చే వారం చెప్తాను, ఈ శరీరంతో మనిషిని సృష్టించలేదు. అక్షయమైన శరీరంతోనే సృష్టింపబడ్డాం. బట్ సిన్, పాపాన్ని బట్టి ఈ శరీర రీతిగా మనిషి జీవిస్తూ ఉన్నాడు. వచ్చే వారం చెప్తాను. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, దూతలకు ఒక శోధన కాలం ఉంది. అందులో వాళ్ళు నమ్మకముగా ఉండి జయం పొంది వాళ్ళు నడిపించబడాలి. ఓ శోధన కాలం. కానీ కొందరు దూతలు, సింహాసనాలు ఇవ్వబడ్డాయి, ప్రభుత్వాలు ఇవ్వబడ్డాయి, ప్రధానులు, అధికారులు. దూతలు అన్నప్పుడు నలుగురే కాదు, వాళ్ళ వెనుక కోట్ల కొలది దూతలు కూడా ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. సింహాసనాలు అన్నప్పుడు ఎన్నో సింహాసనాలు, ఉదాహరణకి రాష్ట్రాలు ఉన్నాయి, 27 రాష్ట్రాలు ఉన్నాయి. మరి రాష్ట్రము అని చెప్పము, స్టేట్స్ ఉన్నాయి. అలాగే సింహాసనాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రధానులు. ఒక దూత, 4 దూతలని అనుకోకూడదు. దూతలు చాలా ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఒక మాట మీరు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో పరలోకంలో ఉంటున్న అనుభవాన్ని బట్టి అక్కడ స్తుతిస్తూ ఉన్న దూతల యొక్క సంఖ్య చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. చూడండి, గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్లూరల్గా, సింగులర్గా కాదు, ప్లూరల్గా, బహువచనముగా వ్రాయబడిన మాట. ఇందును బట్టి దూత అన్నప్పుడు 1, 2, 4 కాదు, వాళ్ళ వెనుక కోట్ల కొలది దేవదూతలు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి స్వచిత్తం ఉంది కాబట్టి శోధన కాలాలు కూడా ఉంటాయి. కొందరు దూతలైతే వాళ్ళు శోధనలో పడి ఈ భూమి మీదకి త్రోసివేయబడ్డారు. మరికొందరు దూతలైతే వాళ్ళు శోధనలో పడిపోకుండా వాళ్ళు కాచుకొని వాళ్ళు దేవుని యొక్క పనిని నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ఈ శోధన కాలంలో వచ్చినప్పుడు దూతలు పడద్రోయబడ్డారు. వాటికి మీరు రెఫరెన్స్ చెప్తాను చూడండి. ఈ రెఫరెన్స్ చాలా ప్రాముఖ్యమైనవి, మునుపు మనం చదివిన విషయాలే. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వాక్యము నుండి మీరు చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. చూడండి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చాలు. చూడండి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి.
ఆ మాటలను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, దేవదూతలు ఉన్నారు, వారి యొక్క పనులు, సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారులుగా వాళ్ళ పని సిస్టమేటిక్గా దేవుడు దూతలు సృష్టించి వాళ్ళకి పని అప్పజెప్పి బాధ్యతగా నమ్మకంగా చేయవలసిన పరిస్థితి దూతలకు ఉన్నది. కానీ శోధన కాలం వచ్చినప్పుడు కొందరు దూతలు, పర్టికులర్గా ఫలాని దూతే అని ఇక్కడ రాయలేదు, కానీ కొందరు దూతలు వాళ్ళు ఏం చేశారంటే, తేజో నక్షత్రమా వేకువ చొక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. ఆ దూతలు ఏమనుకున్నారంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఇవి దేవుడు సింహాసనాసీనుడై ఉండి దూతలు సృష్టించి దూతలు దేవుడు చెప్పినట్లుగా ఫాలో అవ్వాలి. కానీ దూతల్లో కొందరు దూతలు, వాళ్ళలో లూసిఫర్ దూత అని అంటారు. రెఫరెన్స్ ఇక్కడ లేదు కాబట్టి నేను టూకీగా చెప్తున్నాను. లూసిఫర్ దూత, ఆ దూత అన్నప్పుడు ఒక దూతే కాదు, ఇంకా కోట్ల కొలది దేవదూతలు కూడా ఉన్నారు. ఆ దూత దేవునితో, మహోన్నతునితో సరిసమానునిగా చేసుకొని, నేను కూడా నీకంటే తక్కువైన దూతను కాదు, నేను కూడా నీతో సమానునిగా, నీ ప్రభుతో దేవునితోనే సమానునిగా నేను ఆకాశమునకు ఎక్కిదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనము హెచ్చింతును అని దూత శోధన కాలం వచ్చినప్పుడు ఇలా అనుకుంటుంది, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ప్రౌడ్నెస్ చెప్పాలి అంటే దూతలు దేవునికి లోబడి నడవవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి. కానీ ప్రేమిన వాళ్ళరా, ప్రౌడ్నెస్, గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి మనసులో ఎప్పుడైతే దూత అనుకున్నాడో, వెంటనే ప్రేమిన వాళ్ళరా, నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గర్వాన్ని బట్టి, ప్రౌడ్నెస్ని బట్టి ప్రేమిన వాళ్ళరా, దూత ఆకాశములో నుండి భూమి మీదికి త్రోయబడెను. గనుకనే భూమి నిరాకారముగా శూన్యముగా మారిపోయెను. మునుపు మీద మీరు అర్థం చేసుకోండి, దేవుడు ప్రీ ప్లాన్ కలిగి ఉన్నాడు. దూతలు సృష్టిస్తాను, భూమిని కూడా సృష్టిస్తాను, మనిషిని సృష్టించాలి అని ప్రీ ప్లాన్ కలిగి ఉంటే, ఆకాశములో దేవుడు దూతలు సృష్టించినప్పుడు దూతలు ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. మరి వాళ్ళు ఎప్పుడైతే ఇలా మనసులో ప్రౌడ్నెస్, గర్వపు మాటలు, మహోన్నతునితో సరిసమానునిగా చేసుకుంటాను, సౌందర్యాన్ని బట్టి అతిశయపడ్డారు, దేవునితోనే సమానముగా ఎంచుకున్నారు. ఇదే మాటలు ఇంకా హెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వాక్యము నుండి కూడా చూడండి. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల, నేను చదువుతాను, మీరు ఆలకించండి. 13వ వాక్యము నుండి, సమయం లేదు కాబట్టి. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. చూడండి, నీవు నియమింపబడిన దినము పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందులో నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక, దేవుని పర్వతం మీద నీ వెండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని. చూడండి, నాశనము చేసి తిని. నెక్స్ట్, నీ సౌందర్యము చూచుకొని నీవు, మెయిన్ ఆ దూత
అతిశయపడింది రెండు విషయాల్లో. నీ సౌందర్యమును చూచి నీవు గర్వించిన వాడువై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. 12వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు ఇక్కడ పడిపోయిన దూతలు వాళ్ళ యొక్క మొదట్లో ఎలా ఉన్నారు, ఎండింగ్కి వచ్చేసరికి చూడండి, దేవదూతలు పడద్రోయబడ్డారు. దూతలు పడద్రోయబడటానికి ప్రౌడ్నెస్, గర్వమే కారణం. ఒకటి, సౌందర్యమును చూచుకొని గర్వించిన వాడవైతివి. రెండవది, నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. టూ రీజన్స్. ఒకటి, సౌందర్యాన్ని బట్టి గర్వించారు. రెండవది, జ్ఞానాన్ని బట్టి. దేవుని కంటే నాకు అధికమైన జ్ఞానం ఉంది అన్నట్టుగా దూతలు వాళ్ళు అతిశయపడ్డారు. వెంటనే ప్రియమైన వర్లరా, దేవుడు ఆకాశము నుండి భూమిలో పడవేశారు. అందుకే భూమి నిరాకారముగా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. అక్కడ మీరు నెమ్మదిగా చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడి వరకు వారిని అప్పగించను. మీరు అర్థం చేసుకోండి, దేవదూతలు పాపము చేస్తున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎక్కడున్నారు ఇప్పుడు? పడిపోయిన దూతలు పాతాళ లోకమందలి ఒక కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. ఒకటి, దేవదూతలు భూమి మీద పడ్డప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వాక్యములో దేవుడు ఆదియందు 1వ వాక్యం చూడ, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించను. ఆల్రెడీ సృష్టించాడు. ముందుగా మీకు అర్థం చేసుకోండి, దేవుడు ముందుగా ఓ ప్రీ ప్లాన్, ఈ భూమిని సృష్టిస్తాను. ముందుగా దూతలు సృష్టించాడు, నెక్స్ట్ భూమిని ఆల్రెడీ సృష్టించారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నీరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచును. భూమి నిరాకారముగా శూన్యముగా ఎందుకు మారిపోయిందంటే, ఏంజల్స్ దూతలు పడుట ద్వారా భూమి శూన్యముగా నిరాకారముగా మారిపోయింది. ప్రేమిన వర్లరా, కనుకనే ఇవన్నీ విషయాలు లోకరీతిగా ఉన్న మనుషులకి, థియాలజీ చదివిన వాళ్ళకి అర్థం కాదు. కానీ ఉన్న సత్యాలు ఉన్నట్లుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవదూతలు వాళ్ళు అంత మహిమగా సృష్టింపబడ్డ వాళ్ళు శోధన కాలాలు వచ్చినప్పుడు వాళ్ళు క్రిందికి పడద్రోయబడ్డారు. ఇక్కడ మనం చదివినట్టుగా చీకటిలో ఇప్పుడు దూతలు ఎక్కడ ఉన్నారు? భూమి మీద పడ్డప్పుడు భూమి నిరాకారముగా శూన్యముగా మారిపోయింది. ప్రధానులుగా ఉన్న దూతల్ని దేవుడు ఏం చేశాడు? చీకటిలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వాక్యాన్ని చూడండి. చివరిగా దూతలు ఎక్కడ వేయబడ్డారు? 25వ అధ్యాయము 41వ వాక్యం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన, చూడండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో చదివినట్లుగా, ఇప్పుడు ఈ వాక్యంలో చదివినట్లుగా చీకటిలో ఒక అగాధములో దూతల్ని పడద్రోయబడ్డారు. తీర్పు జరుగుతుంది, ఒకరోజు వస్తుంది. నెక్స్ట్ మీకు చెప్తాను. ఆ 10 కాలాల్లో చివరిగా శ్రమల కాలం తీర్పు, 1000 ఏళ్ల పరిపాలనలో తీర్పు జరుగుతుంది చివరిగా. అప్పుడు ఆ తీర్పులో దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్తారు. అంతవరకు మరి పడిపోయిన దూతలు వాళ్ళు ఎక్కడున్నారు? కంటికి కనబడరు, కానీ అటు ఇటు తిరుగులాడుచూ ఉండిరి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మీరు తర్వాత చదువుకోనండి. దేవదూతలు కంటికి కనబడవు, కానీ పక్కపక్కనే ఉండి అవి క్రియ చేస్తూ ఉంటే మనుషులో క్రూయల్ నేర్చారు. మనుషులో ఉదాహరణకి అరబ్ కంట్రీస్లో ఈజీగా
బాంబు ధరించుకొని బాంబ్ బ్లాస్ట్ చేసుకుంటారు. అంత క్రూయల్గా మనిషి మారిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ పడిపోయిన దూతలు మనుషుల్లో జొచ్చి అలాంటి నేరాలు ఘోరాలు చేయటానికి మనిషిలో ప్రేరేపిస్తూ ఉంటాయి. మనిషి తప్పు కాదు, మనిషికి పట్టిన దురాత్మను బట్టియే. అందుకే అప్పుడప్పుడు అంటారు, నీకు సైతాన్ పట్టిందరా అంటారు చూడండి. అట్లా మనం అనకూడదు, కానీ దేవుని ప్రజల మధ్యలో అప్పుడప్పుడు సైతాన్ పట్టిందరా అంటారు, మనం అనకూడదు. అంటే అలాగే పడతాడేమో, కాబట్టి పిల్లల్ని కానీ వాళ్ళని వీళ్ళని కానీ తిట్టకూడదు, మనం తిట్టకూడదు, వాడి పేరు చెప్పకూడదు, యేసయ్య పేరే మనం చెప్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమిన వర్లరా, ఇది దూతల కాల నియమం. దూతలు పరిపూర్ణులుగా సృష్టింపబడ్డారు, కానీ శోధన కాలంలో వాళ్ళు భూమి మీద పడద్రోయబడ్డారు అనటానికి యెషయా గ్రంథం 14వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఇప్పుడు చదివిన ఆ రెండు రెఫరెన్స్ చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి దూతల కాల నియమంలో ఇలా జరుగుతూ వచ్చాయి. నెక్స్ట్ అజ్ఞాన కాల నియమాన్ని గురించి వచ్చేవారు మీకు తెలియచేస్తాను. అందరూ ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. కాల నియమములు, డిస్పెన్సేషన్, యుగములు అనే